శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిథి బహుళపక్షం షష్ఠి జూలై 15 రాత్రి 10:39 నుండి జూలై 16 రాత్రి 9:02 వరకు. బహుళపక్షం సప్తమి జూలై 16 రాత్రి 9:02 నుండి జూలై 17 రాత్రి 7:09 వరకు. నక్షత్రం ఉత్తర్భాద్ర జూలై 16 ఉదయం 5:46 నుండి జూలై 17 ఉదయం 4:50 వరకు. రేవతి జూలై 17 ఉదయం 4:50 నుండి జూలై 18 ఉదయం 3:39 వరకు. కరణం గరజి జూలై 15 రాత్రి 10:39 నుండి జూలై 16 ఉదయం 9:53 వరకు. పనజి జూలై 16 ఉదయం 9:53 నుండి జూలై 16 రాత్రి 9:02 వరకు. భద్ర జూలై 16 రాత్రి 9:02 నుండి జూలై 17 ఉదయం 8:07 వరకు. శుభకాలం అభిజిత ముహూర్తాలు లేవు. అమృతకాలము రాత్రి 11:51 నుండి మధ్యరాత్రి 1:23 వరకు. బ్రహ్మముహూర్తం ఉదయం 4:18 నుండి ఉదయం 5:06 వరకు. అశుభకాలం రాహువు మధ్యాహ్నం 12:22 నుండి మధ్యాహ్నం 1:59 వరకు. యమగండం ఉదయం 7:31 నుండి ఉదయం 9:08 వరకు. గులిక ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:59 నుండి సాయంత్రం 4:31 వరకు. చంద్రమాసం అమాంత ఆషాఢము పూర్ణిమాంత శ్రావణము శక సంవత్సరం ఆషాఢము 25 1947. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి వారి రోజువారీ జాతకం. మేషరాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. అబద్ధం చెప్పే వ్యక్తులకు దూరంగా ఉండాలి. వివాహితుల కుటుంబం జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు చెప్పే దాని గురించి మీ ప్రియమైన వ్యక్తి చెడుగా భావించవచ్చు. ఈరోజు వాహనం కొనడం మీకు ప్రయోజకరంగా ఉంటుంది. మీరు వ్యాపారవేత్త అయితే ఈరోజు మీ వ్యాపారంలో కొన్ని కొత్త మార్పులు ఉంటాయి. వాటి వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. ఉద్యోగం చేసేవారికి త్వరలో స్థాన మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు సూర్య దేవుడికి ప్రత్యేక పూజలు చేయాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి వారి రోజువారీ జాతకం. వృషభ రాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో తెలియని వ్యక్తులతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దు. వివాహితులు తమ కుటుంబ జీవితం గురించి సానుకూలంగా ఉంటారు. ప్రేమికులు ఈరోజే తమ పోరాటాన్ని ముగించి కొత్త ఆరంభం చేసుకోవచ్చు. ఈరోజు మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయొచ్చు. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మీ స్నేహితులతో కలిసి కొన్ని కొత్త పనులను ప్రారంభించవచ్చు. ఈరోజు మీ ప్రతిభను ప్రదర్శించండి. దాని ద్వారా మీ రంగంలో పురోగతి సాధించడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు సూర్య మంత్రాలను పఠించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిశాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిశాస్త్రం వెల్లడిస్తోంది. మిథున రాశి వారి రోజువారీ జాతకం. మిథున రాశి వారు ఈరోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. వ్యక్తిగత ఆసక్తి కారణంగా ఎవరైనా మీ కుటుంబంలో గందరగోళం సృష్టించవచ్చు. ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. కొందరు సోషల్ మీడియా ద్వారా తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంలో బిజీగా ఉండొచ్చు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీరు ఒకరి పట్ల పెరుగుతున్న ఆకర్షణ ఏకపక్షంగా మాత్రమే ఉందని గ్రహించవచ్చు. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి. ఇది మీ భవిష్యత్తును ప్రతిబింబిస్తుంది. వ్యాపారంలో చిక్కుకున్న డబ్బును తిరిగి పొందవచ్చు. ఈరోజు మీకు పని భారం ఎక్కువగా ఉండొచ్చు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మీకు 80% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు సూర్య మంత్రాలను పఠించాలి.
కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశిఫలం. కర్కాటక రాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మిమ్మల్ని మీరు సవాలు చేసుకోండి. మీరు ఇతరులకు ప్రేరణ కలిగించేవారు అవుతారు. అతిథి రాకతో మొత్తం వాతావరణం ఉల్లాసంగా మారుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. అయితే మీ ప్రేమ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఈరోజు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ లావాదేవీలలో బ్యాలెన్స్ కాపాడుకోండి. మీ ఉత్పత్తులలో ఒకదాన్ని ఆన్లైన్లో అమ్మకానికి ఉంచడం ప్రయోజకరంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉండొచ్చు. ఈరోజు మీ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా మీ రంగంలో పురోగతి సాధించడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీహరికి ప్రత్యేక పూజలు చేయాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి వారి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు అవుతుంది. ఒకరి నుండి ప్రేరణ పొందడం మీ జీవితంలో మీరు కోరుకునే మార్పు కావచ్చు. వివాహితులు ఈరోజు కుటుంబాన్ని విస్తరించడం గురించి మాట్లాడుకుంటారు. ప్రేమ పక్షులు ఒకరితో ఒకరు సమయం గడపడం సంతోషంగా ఉంటుంది. ఈరోజు డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వ్యాపార సంస్థలకు మంచి రోజు, కానీ మీ పరిమితులను తెలుసుకోండి. మీరు ఆఫీస్ పనిని మీ మీదకు తీసుకుంటే దాన్ని ఇతరులకు వదిలివేయకండి. వ్యాపారులు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తోంది. పరిహారం: ఈరోజు సూర్య భగవానుడికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి వారి రోజువారీ జాతకం. కన్యా రాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మీ జీవిత భాగస్వామి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈరోజు మీ అంకిత భావం, కృషి కారణంగా మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఆస్తి, డబ్బు లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో ఏదైనా ముఖ్యమైన పని సులభంగా పూర్తవుతుంది. ఉద్యోగం చేసే మహిళలకు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగంలో మీ ప్రత్యర్థులు కార్యకలాపాల వల్ల మీకు ఎటువంటి నష్టం జరగదు. ఈరోజు మీకు 68% వరకు అదృష్టం లభిస్తోంది. పరిహారం: ఈరోజు సూర్య మంత్రాలను పఠించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తోంది. తులారాశి వారి రోజువారీ జాతకం. తులారాశి వారు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల పట్ల మీరు సానుభూతితో ఉంటారు. ప్రేమ సంబంధాలలో మరింత సాన్నిహిత్యం ఉంటుంది. మీరు ఏదైనా సాధించాలనుకుంటే ఈరోజు మీకు మంచిగా ఉంటుంది. రాజకీయ పరిచయాల నుండి మీరు మంచి ప్రయోజనాలు పొందవచ్చు. మీరు వ్యాపారంలో కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచిస్తుంటే మొదట దానికోసం ఒక ప్రణాళికను సిద్ధం చేయాలి. మీరు చాలా కాలంగా ఉన్న ఆస్తి ఒప్పందాన్ని కుదుర్చుకోవడంలో విజయం సాధించవచ్చు. ఈరోజు మీకు 79% వరకు అదృష్టం లభిస్తోంది. పరిహారం: ఈరోజు సూర్యదేవుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి వారి రోజువారీ జాతకం. వృశ్చిక రాశి వారు ఈరోజు వైవాహిక జీవితంలో జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో ఎలాంటి గ్యాప్ రాకుండా చూసుకోవాలి. మీరు రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తారు. కొత్త ఆదాయ వనరులను కనుగొనడానికి ప్రయత్నించాలి. వ్యాపారుల కస్టమర్లు అభిప్రాయాలకు శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు తమ లక్ష్యాలను పూర్తి చేసిన తర్వాత ఉపశమనం పొందుతారు. అంతిమ శాంతి అనుభూతి కోసం ఈరోజే విశ్రాంతి, యోగా సెషన్ లేదా కొంత ధ్యానం గురించి ఆలోచించాలి. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి ప్రత్యేక పూజలు చేయాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తోంది.
ధనుసు రాశి వారి రోజువారీ జాతకం. ధనుసు రాశి వారు ఈరోజు చాలా చురుగ్గా ఉంటారు. మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మీకు మంచి న్యాయకత్వం, ఖచ్చితమైన చర్యలు అవసరం. మీ పాత తప్పులు కొన్ని బయటపడవచ్చు, కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీ రొమాంటిక్ స్టైల్ మీ వైవాహిక జీవితాన్ని ప్రేమతో నింపుతుంది. ఈరోజు ఒంటరి వ్యక్తులు తమ జీవిత భాగస్వామిని కనుగొనే అవకాశం ఉంది. ఈరోజు భారీ ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. కొనసాగుతున్న ప్రాజెక్టులో మీ కృషిని ప్రశంసించవచ్చు. ఉద్యోగులు ఆశించినంత విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి వారి రోజువారీ రాశిఫలం. మకర రాశి వారు ఈరోజు తమ ఆలోచనలు సానుకూలంగా ఉండేలా చూసుకోవాలి. మీరు శుభవార్తలను వింటారు. మీ పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది. పిల్లలకు చదువులో మీ సహాయం అవసరం ఉంది. ఈరోజు మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ ప్రియమైన వ్యక్తిపై ఏదో ఒక విషయంలో కోపాన్ని వ్యక్తం చేయొచ్చు. చిన్న వ్యాపారాలు ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. ఈరోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి వారి రోజువారీ రాశిఫలం. కుంభరాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మహిళల దుస్తుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు మీ తల్లిదండ్రుల ప్రతి పనిలో మీకు పూర్తిగా మద్దతు ఇవ్వగలరు. మీ జీవిత భాగస్వామికి కొన్ని శుభవార్తలు అందొచ్చు. ప్రేమ జీవితాన్ని గడిపే వ్యక్తులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది. ఈరోజు లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాపారంలో చాలా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. మీరు ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలిచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తోంది. పరిహారం: ఈరోజు సూర్య మంత్రాలను పఠించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తోంది. మీనరాశి వారి రోజువారీ రాశిఫలం. మీనరాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. మీ సమస్యలలో మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల సహాయం లభిస్తోంది. మీ పనిని వదిలి ఇతరులకు సహాయం చేయాలని భావిస్తారు. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. చూస్తారు కదండి నేటి పంచాంగం మరియు నేటి రాశి ఫలాలు. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.